నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ ఆల్ ఇన్ వన్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే గోంగూర పచ్చడి అద్భుతంగా ఉంటుంది. అలాగే గోంగూరతోని చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. హెల్త్కి సంబంధించి లేడీస్కి అయితే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో ఉంది, అందరూ కూడా విజిట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి మనం టేస్టీగా ఉండాలంటే ఎలా చేసుకోవాలి, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి, అవన్నీ కూడా మనం చూసేద్దాం. గోంగూర పచ్చడికి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర. పచ్చిమిర్చి, ఎండుమిర్చి సగం వేసుకుంటే రుచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే అందులోకి నువ్వులు, ధనియాలు, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ కూడా మనం పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత, బాగా వేడెక్కకూడదు, అలా కాగిందా అంటే కాగింది. ఓకేనా? కాగిన తర్వాత అందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా అలా అటు ఇటు వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఎందుకు బాగా వేడి చేసిన నూనెలో ఎండుమిర్చి వేయకూడదంటే తొందరగా నల్లగా అయిపోతాయి, దాంతో పచ్చడి కూడా టేస్ట్లెస్గా అయిపోతుంది. అందుకని చెప్పి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసాం కదా, ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొత్తిమీర కూడా వేయాలి. ఒక్కొక్క పచ్చడిలో ఒక్కొక్క టేస్ట్ అన్నమాట. ఇందులోకి మనము కొత్తిమీరని ఇలా వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇంకొక పచ్చడి వెరైటీగా చేసుకోవచ్చండి. అంటే ఒక దాంట్లో వేయించవచ్చు, ఒక దాంట్లో వేయించకూడదు, అలా టేస్ట్కి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. ఇదంతా కూడా ఒక దాంట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అయితే ఇందులో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని అలాగే ఉంచి ఇందులోనే మనము గోంగూర ఆకుల్ని, తుంచి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. ఇది మనం కలుపుతూ ఉంటేనే మంచిగా ఇలా జిగటగా అయిపోతుంది అనమాట. మనం వేయించితేనే మనం ఇందులోకి వాటర్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. రుచి మట్టుకి మనం చెప్పాల్సిన అవసరం లేదండి, ప్రతి ఒక్కరికి అద్భుతంగా ఉంటుంది. కాకపోతే చేసే ప్రాసెస్ వేరన్నమాట. ఇప్పుడు మనము ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం వేయించి పెట్టుకున్న దాంట్లోకి ధనియాల పొడి, మెంతి పొడి, అలాగే రాళ్ళుప్పు, ఈ 3 కూడా వేసేసి పక్కన ఉంచుకోవాలి. అంటే మిక్సీ పట్టేసుకొని ఉంచుకోవాలి. అలా బరకగా ఒక్కసారి మిక్సీ తిప్పేసి పెట్టిన తర్వాత ఈ గోంగూర ఆకు కూడా వేగుతుంది కదా, వేగిన తర్వాత దీన్ని కూడా మనం అందులో వేసుకోవాలి. దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే చింతపండు ఒక నిమ్మకాయంత సైజ్ నానబెట్టి ఉంచుకోవాలి. నువ్వుల్ని వేయించి పక్కన ఉంచుకోవాలి. వీటిని కూడా మిక్సీ పట్టాలి. ఇవన్నీ చేయకముందే మనం నువ్వుల్ని పట్టాలి. ఎందుకంటే తేమ తగిలితే ఇవన్నీ కూడా నువ్వులు పాడైపోతాయి కదా, మనకి ఫైన్ పేస్ట్ రాదనమాట. అందుకని చెప్పి చూడండి, ఇక్కడ చింతపండు అయితే నానిపోయింది. ఇది ఇలా మొత్తం నార ఇవేమి గింజలు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ బరకగా మనం పేస్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం వేయించిన దాన్ని ఇప్పుడు ఇందులోకి ఆకును కూడా వేసేసి మంచిగా తిప్పాలి. తిప్పిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇతరులకు కూడా మీరు షేర్ చేస్తూ ఉండండి. ఇంకా మన అద్భుతమైన రుచితో గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేయండి. ఓకేనా?